హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా కొత్తగా ఉంటుంది వీడియో. ఏంటంటే నేను వీడియోలో ఈ ఛానల్లో వీడియోలు పెడుతున్నా, కానీ ఎవరు చూస్తలేరు. అందుకని మీకు అందరికీ తెలియాలని, మీరు కూడా ఈ వీడియో చూసి నాకు ఇంకా సపోర్ట్ వస్తుందని ఈ వీడియో తీస్తున్నాను. అయితే ఏంటంటే నేను వీడియో పెట్టి 6 మంత్ అవుతుంది, కానీ అసలు రెస్పాన్స్ సరిగా వస్తలేదు. ఎందుకో నాకు అర్థమైతలేదు. వీడియో మాత్రం చాలా కష్టపడి పెడుతున్నా, కానీ రెస్పాన్స్ వస్తలేదు ఎందుకు అని అడుగుదామని ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇంకోటి ఏంటంటే మన ఛానల్‌లో అసలు వేరే క వేరే అంటే కాపీరైట్స్ అలాంటివి అవి ఉంటాయి కదా! అలాంటివి అయితే నేను పెడతలేను. ఓన్‌గా నాది నేనే సొంతంగా వీడియో తీసి అన్నీ చేసి నేనే పెట్టుకుంటున్నా. మనకు ఇలాంటి వేరేది తెచ్చి దీన్ని వీడియోలో కలపడం, వేరే మ్యూజిక్ తెచ్చి వీడియోలో కలపడం అట్లాంటివి అయితే నేను తీయను. సొంతంగా నేను ఒక ప్రాసెస్ తీసుకుంటా. ఏంటంటే నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేది మొత్తం రికార్డింగ్ చేసి అయితే దీనిలో పెడుతున్నా నేను. మంచి డిజైన్ చేసి. ఇంకోటి ఏంటంటే తమిళ్ కూడా నేనే చేసుకుంటున్నా. తమిళ్ నేను వేరే కాడ ఇక్కడ అంటే నాకే ఓన్‌గా నాకు వీడియో ఎడిటింగ్ అండ్ ఈ ఫోటో ఎడిటింగ్ అయితే నాకు వస్తది. అందుకని నేనే సొంతంగా ఎడిటింగ్ చేసుకొని నేనే పెట్టుకుంటున్నా. మనం అన్నీ వచ్చినాక వేరేతోన పోవడం అస్సలు పోకూడదు. అందుకని నేనే పెట్టుకుంటున్నా. ఇంకోటేందంటే అసలు ఛానల్ పెట్టి 6 మంత్ అవుతుంది కదా! 6 మంత్ అవుతుంది. ఇంకోటేందంటే అసలు వీడియో పెట్టగానే బాగుందా? బాలేదా? అనే కామెంట్స్ కూడా పెడతలేరు. ఇంకోటి లైక్స్ కూడా చేస్తలేరు. మొత్తం చూస్తున్నారు కానీ మంచి వ్యూస్ అయితే కొద్దిగా పర్వాలేదు. ఎంత అంటే ఫస్ట్‌లో ఒక వీడియో పెట్టినా, ఏదంటే మన మొదటి వీడియో మా ఇల్లు ఇలా ఉంది అనేది, ఇలా ఉంటది అనేది వీడియో పెట్టిన ఫస్ట్ వీడియో. బాగా రెస్పాన్స్ వచ్చిందది. మస్తు వ్యూస్ అయితే బాగొచ్చినాయి. ఇంకోటి ఒక 2 వీడియోలు తప్ప నాలుగో వీడియో పెట్టినా, దానికి ఒక 2 డేస్‌లో ఎంత 360 అట్లా వచ్చినాయి. అది కూడా నార్మల్‌గా రెస్పాన్స్ అయింది. ఇంకోటి నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేసిన, దానికి 45 అలానే వచ్చినాయి. అసలు చూస్తే మొత్తం చూస్తున్నారు, చూడకపోతే తగ్గిపోతుర్రు. అంటే నా వీడియో బాగానే పెట్టినా, అసలు ఎట్లా పెట్టినా అంటే నేను ఇంటికి పోయి సింధుని వదిలేసి వస్తున్నా, ఏదో నేను వస్తున్నా, ఇట్లా చేస్తున్నా, ఈడ దిగినా, ఈడ సింధుని పెట్టేసిన, అలా మంచి వీడియో తీసి పెట్టినా, కానీ ఎక్కువ రెస్పాన్స్ అయితలేదు. ఎందుకో అర్థమైతలేదు. అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నా. నేను ఇంకోటి నా గురించి తెలియాలంటే, నేను ఇక్కడ వర్క్ చేస్తుంటా. ఇక్కడ అంటే మామూలుగా మన లేబర్ పని లాంటి వర్క్ చేస్తుంటా. దాన్ని చేస్తూ నేనే ఇట్లా వీడియోస్ తీసి ఒక పక్క పని, ఒక పక్క ఛానల్‌ని 2 సమానంగా చూస్తున్నా నేను. ఇంత కష్టపడుతున్నా, ఇంత చేస్తున్నా, మంచి మంచి వీడియోస్ తీసి పెడుతున్నా, అయినా నాకు రెస్పాన్స్ వస్తలేదు. ఇంకోటి నేను ఊరు వదిలేసి మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చి బతుకుతున్నా. నాకు పెళ్లి అసలు నాకు వేరే పని అయితే రానే రాదు. వచ్చి ఇట్లా అడ్డ మీద లేబర్ పని అయితే చేసిన. చేస్తూనే ఉన్నా. లేబర్ అడ్డ మీద చేస్తుంటూ మనీ సరిపోతలేదు అసలు. ఒక పక్క ఫ్యామిలీని కాపాడాలి, ఒక పక్క ఇట్లా మనీ అయితే సరిపోతలేదు. అందుకని ఏం చేద్దామని యూట్యూబ్ ఛానల్ ఫస్ట్‌లో నాకు ఒక ఛానల్ ఉండే. ఆ ఛానలు చాలా బాగుండే ఆ ఛానల్ అసలు. నేనే అనవసరంగా డిలీట్ చేసుకున్నా. అంటే డిలీట్ కాదు. సి ఫోన్ పోయింది అది. ఫోన్ పోవడంతో దానిలో సిమ్ పోయింది. సిమ్‌తో పాటు అసలు ఈమెయిల్ ఇంకా వేరే ఫోన్‌లో సిమ్ తీసుకొని ఈమెయిల్ కొడుతుంటే వస్తలేదు. అట్లా ఆ ఛానల్ అయితే పోయింది. అందుకని అసలు ఆ ఛానల్ పోయిన తర్వాత ఎన్ని ఛానల్ పెట్టినా తెలుసా?
అసలు ఎన్ని ఛానల్ పెట్టినా సక్సెసే లేదు. కొన్ని అయితే డిలేట్ అయిపోయినాయి. ఇట్లా పెట్టడం, డిలేట్ అయిపోవడం, పెట్టడం, డిలేట్ అయిపోవడం అట్లనే జరిగి, జరిగి, జరిగి అసలు నాకు యూట్యూబ్ అంటే పిచ్చి అసలు. నేను దీంట్లో సక్సెస్ కావాలి, ఇలా ఫేమస్ కావాలి, నాకంటూ ఒకటి ఒక గుర్తింపు ఉండాలని ఛానల్ అసలు నాకు యాక్చువల్‌గా ఛానల్ అంటే 2021లో ఛానల్ అంటేనే తెలియదు అసలు నాకు. అయితే ఆ ఛానల్ వీడియో పెడతారు, ఇట్లా వ్యూస్ బట్టి డబ్బులొస్తాయి, ఇట్లా, ఇట్లా అని నాకైతే ఏం తెలవదసలు. అయితే ఒకసారి మా తమ్ముడు చెప్పిండు. ఇమ్రాన్ అన్న వీడియో చూస్తున్నాడు. అసలు ఇమ్రాన్ అన్నకి ఎన్ని వ్యూస్, ఎన్ని డబ్బులొస్తాయి తెలుసా? అసలు ఈ ఇమ్రాన్ అన్న ఎంత ఫేమస్ తెలుసా అంటే, వీడేంది ఎప్పుడు లేనిది ఇమ్రాన్ అన్న, ఇమ్రాన్ అన్న అంటున్నాడు. ఏంది అసలు డబ్బులొస్తాయి అంటున్నాడు వీడియో తీస్తే. ఇదేందో కొత్తగుంది అనుకున్నా నేను. అయితే నిజంగా వీడియో తీస్తే డబ్బులొస్తాయా అంటే, మస్తు వస్తాయి. ఫేమస్‌గా వీడియో పెడుతూ ఫేమస్ మంచి మంచి వీడియో పెడితే ఫేమస్ అయిపోతారు. ఫుల్లు డబ్బులొస్తాయి అన్నాడు. యమ్మ ఈ పని చేసి బతికే బదులు ఇదే పెట్టుకొని బతుకోవచ్చు కదా మంచిగా అని ఇట్లా వీడియో ఛానల్ ఓపెన్ చేసిన ఆ ఛానల్. అయితే అది నాకప్పుడు అంత తెలియదు. ఎలాంటి వీడియో తీయాలి, ఏం చేయాలి అనేది తెలవదు. ఇట్లా వీడియో తీసి ఇట్లా పెట్టేవాడిని. ఏది కనిపిస్తే అది వీడియో తీసి ఇట్లా పెట్టేవాడిని. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకప్పుడు ఫుల్ వీడియో తీయాలనేది తెలవదు. షార్ట్ వీడియో తీసుకుంటూ పోయేది. ఏది కనిపిస్తే అది తీయడం, ఏది కనిపిస్తే అది తీయడం. అట్లా 2 వీడియోలు పెట్టగానే ఫినిష్ అట్లయిపోయేది. ఇప్పుడు ఏం చేద్దామబ్బా అని నాకు తెలీదు అప్పుడు. ఇట్లనే పెట్టుకుంటా, పెట్టుకుంటూ, పెట్టుకుంటూ పోయినా. ఇంకా నా మ్యారేజ్ అయిపోయినప్పుడు ఒకసారి ఇట్లా టెక్ ఛానల్ చూసిన. ఫుల్ వీడియోస్ పెట్టాలి, ఇట్లా వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్ వస్తుంది, ఇట్లా ఇట్లా మొత్తం వీడియోస్ చూసిన. అప్పుడు తెలిసిన ఏందబ్బా ఫుల్ వీడియో కూడా ఉంటుందా, దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయా అని నాకు తెలియక అప్పుడు పెట్టిన. ఫుల్ వీడియో పెట్టిన. కుకింగ్ కుకింగ్ చేస్తూ సికింద్రాబాద్లో ఒక రూమ్ తీసుకుని ఉన్నా. అప్పుడు నాకు మ్యారేజ్ అయింది. ఇట్లా వచ్చి ఏం వీడియో తీద్దాం మనం. యాక్చువల్‌గా హైదరాబాద్లో అసలు ఏం పల్లెటూరులో అయితే ఇక్కడ ఇక్కడ తిరిగి తీయొచ్చు. హైదరాబాద్లో ఏడని తిరుగుదాం. ఇట్లా వీడియో తీస్తే గలీజ్ అంటే ఎవరైనా ఏమనుకుంటారో అని ఎవరైనా కనిపిస్తే ఫోన్ జేబులో పెట్టుకోవాలి. అట్లా ఉంటాయి. అప్పుడు ఇంట్లోనే వంట చేస్తున్నా. ఆ వీడియో తీసి మంచిగా నీట్‌గా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. టక్కున 87 అట్లా వచ్చింది. ఏందబ్బా పెట్టగానే ఇంత వ్యూస్ వచ్చింది. షాక్ అయినా నేను. మళ్ళీ ఇంకో వీడియో ఇట్లా ఇంట్లోనే వీడియో తీసి ఇంకోటి పెట్టిన. అది కూడా బాగానే వచ్చింది. ఇన్ని రోజులు మనం షార్ట్ తీసి వైరల్ అయితే లేదని బాధపడుతున్నాం. ఏదో ఫుల్ వీడియో నాకు ఇన్ని రోజులు తెలియదే అబ్బా అనుకున్నాను నేను. తర్వాత తెలిసి మంచి రెస్పాన్స్‌లో ఉన్నప్పుడు ఫోన్ పోయింది. ఫోన్ పోవడంతో బాగా బాధపడ్డా. తర్వాత ఇంకో ఛానల్ పెట్టిన. ఒక వీడియో పెట్టేటోడిని. పెట్టగానే అసలు వ్యూస్ వచ్చేది కాదు. మళ్ళా ఆ ఛానల్ డిలీట్ చేయడం. మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టడం. ఎంతో కష్టపడి ఇట్లా పోతుండగా, అట్లా పోతుండగా ఈ పని చేస్తూ, ఆ పని చేస్తూ ఎడిటింగ్ చేసి మంచి తమిళ్ పెట్టి వీడియో పెట్టేటోడిని. ఛానల్ ఓపెన్ చేసి. వ్యూస్ రాకపోయేది. మళ్ళా డిలీట్ చేసేటోడిని. ఇట్లనే చేస్తూ చేస్తూ లాస్ట్‌లో ఈ ఒక్క ఛానల్ మిగిలింది అసలు. దీనిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే దీనికి షార్ట్ నుంచి ఓపెన్ చేసిన. పెట్టగానే షార్ట్ మంచి వైరల్ అయిందని దీన్ని ఉంచుకున్నా. అంటే దీన్నే ఇప్పుడు యూజ్‌గా వాడుతున్నా. అప్పటి నుంచి ఫుల్ వీడియోస్ యాక్చువల్‌గా 4, 5 డేస్ ఒక 2 మంత్స్ నుంచి పెడుతున్నా ఫుల్ వీడియోస్. బాగానే వైరల్. కాకపోతే మంచి రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే ఎక్కువ చూస్తలేరు, కామెంట్స్ వస్తలేరు, లైక్ వస్తలేరు. ఇదే అందుకోసమే ఈ వీడియో అయితే తీస్తున్నా నేను. అందుకని మీరు నా వీడియో చూస్తూ ఉంటే మంచి లైక్, మంచి సబ్స్క్రైబర్ ఫాలో చేయండి. సబ్స్క్రైబర్ నాకు మంచి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. నాకు కూడా మంచిగా ఉంటుంది. నాకు కూడా వర్క్ చేస్తూ అసలు ఆ వర్క్ ఎన్ని రోజులు చేయాలి అసలు. ఇంత మంచి వయసులో కష్టం చేస్తే తర్వాత ఏం చేస్తారు? మన పిల్లలు పుట్టిన ఎంత గలీజ్‌గా ఉంటుంది. అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దీన్ని
నడిపించుకుంటూ ఉంటా అని దీన్ని పెట్టుకున్నా. ఇదే నాకు పర్మనెంట్. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ మంచి సపోర్ట్ చేయండి నాకైతే. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం. మీరైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియో పెట్టాలో. ఓకేనా? సరే, మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుగుదాం. ఓకేనా? ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి, ఎట్లున్నాయో, బాగున్నాయా లేవా అనేది కూడా నాకు కూడా చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.